ఉగ్రదాడి కేసులో నిందితులుగా ఉన్న సమీర్ సిరాజ్లను రెండవ రోజు ప్రశ్నించనున్నారు అధికారులు. సిరాజ్ బ్యాంక్ లావాదేవీలపై దృష్టి సారించనున్నారు. మొత్తం లావాదేవీలను సిరాజ్ ముందుంచి ప్రశ్నలు సంధించే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. లావాదేవీల గుట్టు విప్పితే సగం కేసును ఛేదించినట్లేనని విచారణ అధికారులు భావిస్తున్నారు. మొదటి రోజు విచారణలో సిరాజ్ సమీర్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్ఐఏ, ఏటీఎస్, లోకల్ పోలీస్ అధికారులు 12 మంది టీంగా ఏర్పడి విచారణ చేస్తున్నారు. ఇద్దరిని వేరువేరు గదుల్లో ఉంచి పలు ప్రశ్నలు అడిగారు. అహీం గ్రూప్ లో సిరాజ్ కీలక మెంబర్ కావడంతో అధికారులంతా అతనిపైనే ఫోకస్ చేశారని తెలుస్తోంది. అహీం గ్రూప్ తో అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలకు సంబంధాలు ఉన్నాయా అనే దానిపై ఆరా తీస్తున్నారు. అధికారులు ఏమడిగినా తనకేమీ తెలియదన్నట్లుగా సిరాజ్ బిహేవ్ చేస్తున్నట్లు సమాచారం. తనకు అసలేమీ గుర్తు లేదన్నట్లుగా జవాబిచ్చాడు. అధికారులు ఆధారాలు చూపించగా దీంతో పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ఇప్పటికే దర్యాప్తు సంస్థలు సమీర్ సిరాజ్లను విడివిడిగా ప్రశ్నించాయి. అయితే పొంతన లేని సమాధానాలు వచ్చాయి. ఈ రోజు రెండో రోజు విచారణ కొనసాగబోతుంది. ఎటువంటి ప్రశ్నలు వాళ్ళ ముందుంచబోతున్నారు అధికారులు? రాధిక, ఇప్పుడే సిరాజ్ సమీర్లకు సంబంధించి మొదటి రోజు విచారణ పూర్తయింది. రెండో రోజు విచారణ మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది. అయితే మొదటి రోజు విచారణకు సంబంధించి పూర్తిగా అటు సిరాజ్, ముఖ్యంగా సిరాజ్పై పూర్తి స్థాయిలో ఎన్ఐఏ అధికారులు దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఎన్ఐఏ డీఎస్పీ ప్రత్యేకించి సిరాజ్ని మొదటి రోజు పూర్తి స్థాయిలో విచారించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే ఈ యొక్క అహీం గ్రూప్ కావచ్చు, ఈ ఉగ్రవాద సంస్థకి ఈ సౌదీ అరేబియా నుంచి హ్యాండ్లర్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ఉగ్రవాద సంస్థకి ఇన్స్టాగ్రామ్ గ్రూప్ కూడా మొత్తం అంతా కూడా సిరాజ్ కీలకంగా ఉన్నాడు. ఎందుకంటే సమీరు సిరాజ్ని యొక్క ఉగ్రవాదం భావజాలను తీసుకొచ్చినప్పుడు కూడా సిరాజే మొత్తం ఈ గ్రూప్ అంతట్లో కీలకంగా ఉన్నాడు. కాబట్టి సిరాజ్ పైనే పూర్తి స్థాయిలో ఎన్ఐఏ అధికారులు దృష్టి పెట్టారు. అదేవిధంగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కూడా పూర్తిగా సిరాజ్ పైన దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. అయితే మొదటి రోజు విచారణలో భాగంగా కేవలం ఆయన యొక్క బాల్యం, అదేవిధంగా కుటుంబ సభ్యులతో ఆయన యొక్క బంధుత్వం, బాంధవ్యాలు, అదేవిధంగా స్నేహితులతో ఏ విధంగా ఉండేవాడు, విద్యాభ్యాసం ఎక్కడ సాగింది, ఏ విధంగా సాగింది దానిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. ఎందుకంటే ఇప్పటికే కొత్త వలసలో సిరాజ్ చదువుకున్న ఇంజనీరింగ్ కాలేజ్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా కొన్ని కీలకమైన ఆధారాలు సేకరించి దాని ప్రకారం కూడా సిరాజ్ని విచారణ చేసినట్టయితే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఏదైతే అహీం సంస్థ ఉందో, అహీం సంస్థకి అంటే అంతర్జాతీయ ఉగ్రవాదుల సంస్థలతో సంబంధాలు ఉన్నాయో, లేదంటే ఓన్లీ ఇది సౌదీ హ్యాండ్లర్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు కేవలం దీన్ని స్థాపించారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో దీనికి ఏమైనా సంబంధం ఉంటుంది, ఇది చాలా తీవ్రతరమైన విషయంగా దీన్ని పరిగణించే అవకాశం ఉంది. సో మరోవైపు మనం చూసుకున్నట్లయితే ఏదైతే అహీం సంస్థలో ఉన్న సభ్యులందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ విధంగా పరిచయం అయ్యారనే దానిపై కూడా ఎన్ఐఏ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు మనం చూసుకుంటే ముఖ్యంగా అన్నింటికి సంబంధించి అసలు నిధులు ఎక్కడి నుంచి సేకరిస్తున్నారు, ఏదైతే సిరాజ్కి డీసీసీబీ బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్లకు సంబంధించి ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి నిధులు ఎక్కడెక్కడి నుంచి సమీకరిస్తున్నారో ఒక క్లారిఫికేషన్ వచ్చినట్లయితే పూర్తి స్థాయిలో కేసును ఛేదించే అవకాశంగా మొదటి నుంచి కూడా ఎన్ఐఏ అధికారులు ఇదే విషయంపై దృష్టి పెట్టి, ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం డీసీబీ బ్యాంక్ వెళ్ళి మొత్తం ఆయన అకౌంట్స్ అన్ని సీజ్ చేశారు. మొత్తం అదేవిధంగా జాతీయ బ్యాంకులతో కలిపి మొత్తం 10 అకౌంట్లు ఉన్నప్పటికీ 10 అకౌంట్లు కూడా పూర్తి స్థాయిలో సీజ్ చేశారు. ఎందుకంటే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి, ఎందుకంటే ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి ఏమైనా ఆర్థిక అంటే నిధులు ఏమైనా సేకరిస్తున్నారా, ఓన్లీ సౌదీ అరేబియా నుంచి మాత్రమే నిధులు వస్తున్నాయనే దానిపై పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ఎందుకంటే నిధులకు సంబంధించి నిధులు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకంటే కేవలం కోచింగ్ పరంగా సిరాజ్ హైదరాబాద్ వెళ్ళాడు. అలాంటి సిరాజ్కు లక్షలాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి, లక్షలాది రూపాయలు ఆర్థిక లావాదేవీలు ఎలా జరిపడం దానిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. మరోవైపు మనం చూసుకుంటే పేలులకు సంబంధించి బాంబుల తయారీపై కూడా ఏ విధంగా అసలు ట్రైనింగ్ అంటే ఉగ్రవాదిగా ఏమైనా ట్రైనింగ్ ఆల్రెడీ సిరాజ్ అయ్యాడు. ఎందుకంటే సంవత్సర కాలం నుంచే సిరాజ్ ఉగ్రవాద భావజాలంపై పూర్తి స్థాయిలో మళ్ళినట్లు తెలుస్తోంది. దానికి సంబంధించి ఎక్కడ ట్రైనింగ్ అయ్యాడు, ట్రైనింగ్ అయితే ఎవరి ఆధ్వర్యంలో ట్రైనింగ్ జరిగింది అనే దానిపై కూడా పూర్తి స్థాయిలో అటు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కావచ్చు, ఎన్ఐఏ అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం కనిపిస్తుంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శివశంకర్. సమీర్ సిరాజ్ల మొదటి రోజు విచారణలో పొంతన లేని సమాధానాలు అధికారులకు వినిపించాయి. అయితే రెండో రోజు అధికారులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు బ్యాంకు లావాదేవీలపై దృష్టి సారించనున్నారు. ఎందుకంటే బ్యాంకు లావాదేవీల గుట్టు విప్పితే మొత్తంగా సగానికి పైగా ఈ కేసును ఛేదించినట్లే అవుతుందని అధికారులు అయితే